ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభా మీకు వందనం తెలియజేస్తూ ఉన్నాము. ఆయా ప్రపంచవ్యాప్తంగా నాన్న పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృపకై వందనములు. నాన్న మరలా ఈ సాయంత్రం ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ద్వారా నాన్న మరిన్ని సత్యాలను మేము నేర్చుకోవటానికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనం. రానయ్య బిడ్డలు తోడుకుని రండి. ఆయా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీ కృపను తోడుగా ఉంచండి. దైవ సేవకుల యందు ప్రభా జ్ఞానాత్మ ఉంచండి. నాన్న ఇదిగో మాకు ప్రయోజనకరంగా దీన్ని మార్చి ఆశీర్వదించమని, ఇది అనేకులకు నాన్న దీన్ని వినియోగించుకోవడానికి అనేకులకు ఆసక్తిని కూడా మీరు కలుగు చేయమని యేసు నామమున అడిగి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసు క్రీస్తు నామాన మీకు అందరికీ కూడా ఇలా ప్రతి దినం మనం ధ్యానం చేసుకోవడానికి వీలుగా ప్రతి ఆదివారం నాడు ప్రత్యేకంగా సిద్ధపరచబడే విధంగా దేవుడు మన ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ని, ఫెసిలిటేషన్ ఏరియాని దేవుడిచ్చాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిసిన మీకు అందరికీ కూడా ఈ ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈస్టర్ పండుగని పురస్కరించుకొని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పోయిన వారం మనం అప్పటి సందర్భాన్ని పురస్కరించుకొని దానియేలు యొక్క 70 వారాల ప్రవచనాన్ని గురించిన వివరాలు మనం తెలుసుకున్నాం. ఈ వారం మన మందిరాల్లో పునరుద్ధానానికి సంబంధించిన అనేకమైన విషయాల్ని మనమందరం ధ్యానించి ఉంటాం. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత, పునరుద్ధానం తర్వాత జరిగిన అనేకమైన పరిణామాలు, లేక పునరుద్ధానం చెందిన యేసుక్రీస్తు ఎంత ప్రధానుడో, ఆయన యొక్క గొప్పతనం, పునరుద్ధానం యొక్క ఫలిత వివరాలని అందరం కూడా ధ్యానం చేద్దాం. మరి మనం ఎరిగినట్లుగా పునరుత్థానము, పునర్ ప్లస్ ఉత్థానం, రిజరక్షన్, పునరుత్థానం పునరుద్ధానంలో మనం ప్రధానంగా క్యాలెండర్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 7 ఆత్మీయ ఋతువుల్లో చెప్పారు. అందులో ఒకటి అడ్వెంట్, రెండవది క్రిస్మస్, మూడవది ఎపిఫనీ, నాలుగవది లెంట్, ఐదవది ఈస్టర్, ఆరవది పెంతెకోస్త్, ఏడవది ట్రినిటీ. మనం ఈ అడ్వెంట్ని ముగించుకున్నాం, క్రిస్మస్ ముగించుకున్నాం, లెంట్ ముగించింది, ఈస్టర్. సో ప్రస్తుతం అడ్వెంట్ నిరీక్షణ కాలం. క్రిస్మస్ అనేది సంతోషకాలం. ఎపిఫనీ అనేది ప్రత్యక్షతా కాలం.
లెంట్ అనేది పశ్చాత్తాప కాలం. ఎక్కువ మంది శ్రమల కాలం అంటారు. అది పశ్చాత్తాపం. ఈస్టర్ అనేది జీవోత్సాహ కాలం. పెంతెకొస్తున్నది ఆత్మ నింపుదల కాలం. ఇది పరిచర్య కాలం. ఉత్సాహ పునరుద్ధాన కాలం. ఈ యొక్క విశేష ప్రస్తుతం జయోత్సాహ పునరుద్ధాన కాలం గురించి మనం కొన్ని అంటే ఈ యొక్క పునరుద్ధానం లేఖనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కొన్ని ప్రశ్నలు మనం చూస్తాం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా, వారు ఏమైపోతారు, ఇలాంటి ప్రశ్నలు మనకి పాత నిబంధనలో కనబడుతూ ఉంటాయి. గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ప్రశ్న. 10వ వచనంలో కూడా నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమవుతారు? 14:10లో ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు? అంటే ఇలాంటి ప్రశ్నలు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుడే చెప్పాలి. ఎందుకంటే దేవుడే సమాధానకర్త. ఆయన తప్ప మనకి సమాధానం ఇచ్చేవాడు దేవుడు లేడు. కనుక దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన లేఖనం నుండి జవాబులు చెప్పాడు. ప్రవక్తల ద్వారా దేవుడు సమాధానాన్ని చెప్పించాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన గురించి మనం తెలుసుకుంటే అందులో స్పష్టంగా ఈ రీతిగా రాయబడింది. మనం కొన్ని జవాబులను చూద్దాం. యేసు ప్రభు శరీరధారిగా రాకముందే ప్రవక్తల ద్వారా దేవుడు దీనికి జవాబిచ్చాడు. ఏమని సమాధానం ఉందో ముందు ప్రవక్తలు చెప్పిన విషయాల్ని మనం చూద్దాం. ప్రవక్తలు చెప్పారు, ఆ తర్వాత యేసయ్య చెప్పాడు, తర్వాత శిష్యులు చెప్పారు, తర్వాత భక్తుల ద్వారా పరిస్థితుల ద్వారా దేవుడు చెప్పించాడు. ఈ ముందు ఈ 4 రోజులకి మనం చూద్దాం. ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు, రెండవది యేసయ్య చెప్పాడు, మూడవది ఆయన శిష్యులు చెప్పారు, నాలుగవది ప్రకృతి ద్వారా పరిస్థితుల ద్వారా దేవుడు చెప్పించాడు. అంటే దేవదూతల ద్వారా చెప్పించాడు. తెరవబడిన సమాధి నేటికి కూడా జవాబుగా నిలిచింది. అన్నీ చెప్తూనే ఉన్నాయి నేటికి కూడా. అంటే ఈ సృష్టి కూడా చెప్తా ఉంది. యేసు ప్రభు టైంలో సూర్యుడు నల్లగా మారిపోవటం, భూకంపం కలగటం, అనేక మంది బ్రతకటం, సమాధులు తెరవబడటం, ఇవన్నీ కూడా కొన్ని సూచనలు. అవన్నీ కూడా యేసు ప్రభు పునరుద్ధానానికి సాక్ష్యంగా నిలిచాయి. కనుక దానికి ముందు ముందు ప్రవక్తలు చెప్పిన విషయాల్ని మనం చూద్దాం. ప్రవక్తల ద్వారా చాలా విషయాలు దేవుడు చెప్పాడు. ఆయన యోబు ఏం చెప్పాడో ముందు మనం చూస్తే యోబు గ్రంథం 25వ వచనాన్ని మనం చూస్తే జవాబు మనం చూద్దాం. ప్రవక్తలు యోబు 19:25 చదవండి బ్రదర్. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు అని చెప్పాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26 అధ్యాయం పదాన్ని మనం చూద్దాం. యెషయా 26:19 మృతులైన నీ వారు బ్రతుకుతారు.
అది జనాంగాన్ని దేవుడు సజీవులుగా చేస్తాడు అని దేవుడు చెప్పాడు. కనుక చాలాసార్లు మానవ జీవితాన్ని కూడా మృతం దేవుడు చెప్పాడు. అంతేకాకుండా మృతులైన నీవారు నా జనులు వారి శవాలు సజీవంలో అవుతాయి అన్నాడు. వాగ్దాన ప్రాముఖ్యత తెలియజేసిన ప్రవక్తల్లో దానియేలు కూడా ఒకడు. దానియేలు 12వ అధ్యాయం 2వ వచనంలో అందరూ పునరుద్ధానం పొందుతారు. రెండు రకాలైన పునరుద్ధానాల్ని మేల్కొనితారు. కనుక రకాలైన పునరుద్ధానాలు ఉంటాయి అనే పునరుద్ధానం గురించి దానియేలు కూడా చాలా చక్కగా ప్రవచించడం మనకు కనపడుతుంది. కనుక పునరుద్ధానము అర్థం పునర్ ప్లస్ ఉత్థానం. పునర్ అంటే మరల, ఉత్థానం అంటే లేకపోవడం. దాని అర్థం పునరుద్ధానం అంటే మనం ఒకళ్ళ అర్థం రాసుకుంటే మరణం నుండి, మంటి నుండి మనిషి పాతాళ వశము నుండి నుండి అసలు యేసుప్రభు వచ్చిందే మనకి ఎలాంటి పునరుద్ధానం అవడం కోసం. అది ప్రధానం. అందుకని మనకి హెబ్రీ పత్రిక 2:14-15లో యేసుప్రభు అందుకే వచ్చాడు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తాడు. హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలమైనను అనగా అపవాది, లేక ఆ పాతాళం నుండి, మంటి నుండి, అపవాది నుండి కూడా మరణం నుండి విడుదల పొందించడానికి ఆయన కూడా రక్తమాంసములతో ప్రభు ఒక అద్భుతమైన మాదిరి చెప్పబడి ఈ యొక్క ప్రధాన విషయాల్ని మరి చాలా ప్రభు తెలియజేశాడు. అంతేకాదు పాత నిబంధనలో అలా చచ్చిపోయి బతికిన 3 సంఘటనలు పునరుద్ధానానికి రుజువుగా కనబడింది. ప్రవక్తలు చెప్పారు, చనిపోయి బ్రతికిన 3 సంఘటనలు మనకి రుజువుగా ఉంది. పాత నిబంధనలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22 కుమారుడు ఏలియా బ్రతికించడం కన్నా సారెపతి విధవరాల కుమారుడిని బతికించాడు. సో మళ్ళీ చచ్చిపోయాడు అనుకోండి. అక్కడ ఒక సమాధికి వెళ్ళిన స్థితిలో నుండి బ్రతికించిన విషయాలు మనకు కనబడాలి. 2వ గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో శూన్యమీరాలు కుమారుడిని ఎలీషా బతికించాడు. ఇక్కడ అని పెట్టుకోండి. ఇక్కడ మూడవది ఎలీషాని శరీరాన్ని పాతిపెడుతుంటే, ఒక వ్యక్తిని పాతిపెడుతుంటే ఆల్రెడీ అక్కడ ఎలీషా యొక్క సమాధి ఉంది. అక్కడ ఎలీషా యొక్క ఎముకలకి తగిలి
కనబడుతుంది. ఎలీషా కనుక ఈ 3 సంఘటనల్లో కూడా దేవుడు అంటే పాత నిబంధనలో ప్రవక్తలకు చెప్పించాడు, పునరుద్ధానం ఉంది అని చెప్పించాడు. అయితే పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు కొత్త నిబంధనలో చాలా ఎక్కువ మంది కనపడతారు మనకి, పునరుద్ధానం లేదు అని చెప్పి. అందుకని యేసు ప్రభు తానే స్వయంగా 3 బతికించి తాను కూడా చనిపోయి బ్రతికి శిష్యులకు కూడా అలా బ్రతికించే ఒక వరాన్ని దేవుడిచ్చి దేవుడు తన్ను తానే జీవాధిపతిగా నిరూపించుకున్నాడు. ఆ సంవత్సరంలో మనకి అర్థమవుతుంది. కనుక ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. ఆ తర్వాత పునరుద్ధానం గురించి మనం కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు తానే స్వయంగా చెప్పాడు, పునరుద్ధానం జీవం నేనే అని స్వయంగా చెప్పాడు. యేసు ప్రభు తాను చెప్తున్నాడు, జీవము నేనే. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, పునరుద్ధానం జీవం నేనే. ఇంకొకటి ధైర్యంగా యేసు ప్రభు వాళ్ళతో చెబుతుంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అర్థంలో యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మందిరాన్ని పడగొట్టండి, దాన్ని 3 దినాల్లో లేపుతానన్నాడు. ఈ మందిరాన్ని పడగొట్టండి. ఏ మందిరం? శరీరం అనే మందిరం. వాళ్ళు అనుకున్నారు ఈ మందిరం అనుకున్నారు. వాళ్ళకి అర్థం ఏమన్నారంటే 46 సంవత్సరాలు దీన్ని నువ్వు 3 రోజుల్లో లేపుతావా అన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఏమని రాయించి ఉందో తెలుసా? ఆయన తన శరీరం అనే మందిరమును గురించి ఆ మాట చెప్పినని వారికి తెలియలేదని ఉంది డైరెక్ట్గా. చూడండి ఇప్పుడు అది 2:19. శరీరం అనే ఈ మందిరాన్ని పడగొట్టాలి. ఈ మందిరం అన్న దగ్గర బ్రాకెట్లో శరీరం అని పట్టుకోండి. మూడు దినములలో లేపుతా. యేసు ప్రభు 3 దినాలలో లేపుతానని ఎందుకన్నాడంటే ఆయన అది శరీరం అనే దేవాలయం. అది నోట్ చేసుకుంది. శరీరం అనే దేవాలయం గురించి యేసు ప్రభు ఆ మాట చెప్పాడు. కనుక ఈ పునరుత్థానాన్ని గురించి చాలా అనుమానాలని యేసు ప్రభు కూడా నివృత్తి చేశాడు. వాళ్ళకి డౌట్ ఏమంటుంటే మనుషులు అనుమానాలు, పునరుద్ధానాలు ఏదో పెళ్ళికి ఇవ్వబట్టం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, భార్యాభర్తలు ఉండటం, మేలు ఫిమేలు ఏముండవు, అందరూ దేవదూతలాగా ఉంటారు అని చెప్పాడు. మార్క్స్ వార్త పునరుద్ధాన వివరణ. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 18 నుండి 27 వచనాలు. ఇంకొంచెం
అది పునరుద్ధానంలో దేవదూతల వలె ఉందరు. చదువు. అది సో వాళ్ళకున్నట్లయితే కూడా పునరుద్ధానాన్ని గురించిన సవివరణ. అంతేకాదు, పాత నిబంధన నుండి ఒక ఉదాహరణ కూడా యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? పాత నిబంధనలో నుండి యోన చేప కడుపులో ఎలాగో 3 రాత్రింబగళ్ళు ఉండెను, మనిషి కుమారుడు కూడా ఆ రీతిగానే ఉంటాడు అని యేసు యోనాని ఉత్తరించి చెప్పాడు. మత్తయి సువార్త 12 పునరుద్ధాన రూపాన్ని యేసయ్య చెప్పాడు. పునరుద్ధాన రూపం అని రాసాం. ఎలా ఉంటుందో అనేది పునరుద్ధాన రూపం. అది సరే, పునరుద్ధానుడు అవుతాడు ఆయన అని యేసు ఒక పునరుద్ధాన రూపాన్ని యోనాతో పోల్చాడు. యోనా చేప కడుపులో. అది నోట్ చేసుకోండి సార్. అది రైట్. తర్వాత మనం గమనిస్తే యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ఇక్కడ చూసిన వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే పునరుద్ధానం ఉంది అని చెప్పారు. కానీ యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రవక్త చెప్పారు. ప్రముఖుడు దావీదు. మనం చూస్తే 16వ కీర్తన 10. ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు. పాతాళం అంటే ఇక్కడ షియోల్ అని రాసుకోండి. షియోల్ హెల్ కాదు, తత్వలో అలా ఉందన్నమాట. షియోల్ అంటే పరిశుద్ధుల యొక్క విశ్రాంతి స్థలం, పరిశుద్ధుల విశ్రాంతి. షియోల్ అంటే అది గుర్తుపెట్టు. హేడెస్ అనే అది అవిశ్వాసుల యొక్క విశ్రాంతి స్థలం. విశ్రాంతి స్థలం అనకూడదు, బాధస్థలం. ఇది పరిశుద్ధుల విశ్రాంతి స్థలం లేక నెమ్మది పొందే స్థలం. తర్వాత అబ్రహాము రొమ్ము ఇలాంటి పదాలు మనకు కనబడతాయి. కనుక ఇంత క్రితం పరదేశం అంటే అక్కడ నుండి చెర అని ఉంటుంది. చెర అని వాళ్ళు అలా ఉన్నారు కింద. దాన్ని పాతాళం విడిచిపెట్టడం. తర్వాత కుళ్ళు పట్టనీయం, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయం. కనుక యేసయ్య పునరుద్ధానానికి ఎదురుగా అలా ప్రవర్తించాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత దేవుని యొక్క శిష్యులు, ఇప్పుడు శిష్యుల యొక్క శిష్యులు చాలా స్పష్టంగా యేసు ప్రభువుని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు గమనిస్తే పునరుద్ధానాన్ని గురించి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23.
అది మరణం ఆయన్ని బంధించలేదు. చదువు. ఆయన లేపబడ్డాడు. మళ్ళీ దావీదుని ఎత్తి చెబుతున్నారు వాళ్ళు. 14-15 వచ్చిన 15 వచ్చిన. నెక్స్ట్ అపోస్తులు అందరూ చూసారు. అపోస్తులు అందరూ అక్కడ పేతురు యోహానులు కనపడుతున్నారు. ముందుకెళ్ళే పిల్లదే పునరుద్ధానాన్ని అందరూ ప్రచారం చేశారు. సో ఎవరు? పౌలు. ఖచ్చితమదే. ఇంకా దాన్ని కాదంటానికి లేని విషయం అది. అది ఖచ్చితంగా జరగాల్సిన విషయం జరిగింది అంటాడు అన్నాడు. అంతే ఆవశ్యకం. 17 ఆ విషయాన్ని చెప్పాడు. పునరుద్ధానాన్ని గురించి పౌలు పత్రికలు అంటే పౌలు ఇక్కడ 3 ప్రధానమైన హిస్టారికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు. అంటే ఏంటి? చరిత్రలో నుంచి చూపెడుతున్నాడు యేసు ప్రభు తిరిగి లేచినది. చూడండి సహోదరులారా, మేము మీకు ప్రకటించిన స్వార్థ మీకు తెలియపరుచున్నాం. మీరు దాన్ని అంగీకరించారు, దాన్ని నిర్మించున్నారు. మీ విశ్వాసం అర్థమైతేనే కానీ మేము ఉపదేశ రూపంలో స్వార్థ మీకు ప్రకటిస్తున్నాం. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా ఆ స్వార్థ వల్లనే కదా మీరు రక్షణ పొందారు. కనుక ఇంతమంది రక్షణ పొందుతూ ఉన్నారు. వీళ్ళందరూ సాక్షులు కదా. రక్షణ పొందుతున్న జనం పిమ్మట కేఫా
అపోస్తుల తర్వాత 500 ఇంకా కనపడబడిన ఆయన అందరికి చాలా మంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే 11 సార్లు ప్రత్యక్షమైంది. ఎన్నిసార్లు? 11 సార్లు. 11 సార్లు ఆయన ప్రత్యక్షమైంది. మార్క్స్ వార్త మార్క్ 16:9 మగ్దలేని మరియ. 1. 2 ఇతర స్త్రీలకు. 3 మత్తయి వార్త 28:9. 3 2 శిష్యులకు, ఎమ్మాయి దారిలో 2 శిష్యులకు. లూకాసు వార్త 24:15. తర్వాత 11 మంది శిష్యులకు, వాళ్ళంతా గదిలో ఉంటే. యోహాను సువార్త 20వ అధ్యాయం. అంటే లూకాసు వార్తలో 24:36. లూకాసు వార్త 24:36. నెక్స్ట్ 5 పేతురు. కొరింథీ మొదటి పత్రిక 15:5. నెక్స్ట్ గదిలో ఉన్న 10 మంది శిష్యులకు, 10 మంది శిష్యులకు. యోహాను 20:19 తోమా లేడప్పుడు. నెక్స్ట్ 11 మంది శిష్యులకు. ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. 11 మంది శిష్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 గలలయ సముద్ర తీరంలో. గలలయ సముద్ర తీరంలో. యోహాను సువార్త 21:1. నెక్స్ట్ 9 500 మంది సహోదరులకు. కొరింథీ మొదటి పత్రిక 15. ఇప్పుడు మనం చూసాం 6వ వచనం. నెక్స్ట్ గలిలయలో 11 మంది శిష్యులకు. గలిలయలో 9. ఇది గలిలయలో. మత్తయి సువార్త 28:17 వెళ్ళిపోయేటప్పుడు. నెక్స్ట్ 11 యాకోబు. ఫస్ట్ కొరింథీ 15:7. ఇక ఆరోహణమైనప్పుడు అందరికీ దీన్ని కూడా కలిపి లూకాసు వార్త 24:50. కొంతమంది 12 సార్లు అని అంటారు. కొంచెం కలిపి మగ్దలేని
ఒకటిగా చెప్తున్నారు. మొత్తం 11 సార్లు దేవుడు తన శక్తిని సజీవ. ఇది తర్వాత ఈ 11 సార్లే కాకుండా ఆ తర్వాత ఇంకా ఆయన పరిశుద్ధాత్మని అనుగ్రహించిన తర్వాత కూడా కనబడ్డాడు. అవి ఒక 6 సంఘటనలు. దాంట్లో అయిన వెంటనే ఇన్నిసార్లు ప్రత్యేక ఎవిడెన్స్ రండి 15 మళ్ళీ 15 అధ్యాయం చూడండి. ఇది రెండవది కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం 19 లాజిక్ వాట్ ఈజ్ లాజికల్ ఎవిడెన్స్? ఒక లాజిక్తో చెప్తున్నాడు. లాజిక్ అంటే ఎలాగో చెప్తాను. యేసు ప్రభు జననాన్ని గురించి 2 లాజిక్లు చెబుతాను. ఉదాహరణ, యేసు ప్రభు ఒక సామాన్యుడిగా పుట్టాడు అనుకోండి. హేరోదు రాజు భయపడాల్సిన అవసరం ఏంటి? ఒక కింగ్ ఎవరో ఒక చోట ఎవరో పుడితే ఆ రాజు భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు భయపడాలి? అసలు 1,00,000 మంది పుడుతుంటారు, 1,00,000 మంది చచ్చిపోతుంటారు. హేరోదు ఎందుకు భయపడ్డాడు? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హేరోదుకు ఆయన రాజుల రాజు అన్న సంగతే తెలిసిపోయింది, నిర్ధారణ అయింది. లాజిక్ అది. ఇంకో లాజిక్ చెప్తాను. జ్ఞానులు, మహాజ్ఞానులు, ఖగోళ శాస్త్రం ఎరిగిన వాళ్ళు, యాజిక ధర్మాలు తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, డీకోడ్ నక్షత్రాల యొక్క సంకేతాలను డీకోడ్ చేసుకోగలిగి గ్రంథాల ద్వారా నిరూపించుకోగలిగిన అంతటి జ్ఞానవంతులైన జ్ఞానులు ఒక పసిబాలుడి దగ్గర మోకరించేయటం ఏంటి? లాజిక్ ఆలోచించండి. అంటే ఆ పసిబాలుడు మామూలు బాలుడు లాజిక్, అది లాజికల్ అన్నమాట. అంటే సామాన్యంగా ఎవరో పసిపిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఏకంగా సాగిలపడి నమస్కారం చేసి తమ పెట్లు పెట్టి బంగారం సంబరణ బాణం ఇచ్చారంటే అర్థం ఏంటి? లాజిక్. ఇంకో లాజిక్ చెప్తాను. హేరోదు రాజు ఇలాగ అన్నాడు. లేకపోతే ఈ జ్ఞానులు వెళ్ళి హేరోదు రాజుని అడిగారు, రాజుగా పుట్టినోడు ఎక్కడ అని జ్ఞానులు అడిగారు యేసు ప్రభువును. లాజిక్ ఏంటంటే, రాజుకి ఎవడన్నా పుడతాడా? పుట్టి రాజు అవుతాడా? చెప్పండి. పుట్టి రాజు అవుతాడు. రాజుగా పుట్టినాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నాడా? పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత లక్షణాలుండి తనకంటే పెద్దోళ్ళు ఎవరో లేకుండా ఉంటే, ఒకవేళ ఉన్నా కూడా ఎన్నుపోటు పడకుండా ఉంటే అటు రాజు అవుతాడు. అంతే తప్ప రాజుగానే పుడతాడు. లాజిక్ అది. సో ఇక్కడ కూడా లాజిక్ వాడాడు యేసు ప్రభు. పునరుద్ధానానికి లాజికల్గా ఏం వాడాడు చూద్దాం. చూడండి, అక్కడ ఏమన్నా క్రీస్తు లేపబడి ఉన్నాడని చెబుతుంటే కొంతమంది క్రీస్తు లేపబడలేదని ఎలా చెప్తున్నారు అంటే ఏంటి అర్థం? వాళ్ళు యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేడు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. కొంతమంది ఎలా చెప్తున్నారు? రైట్. ఒకళ్ళు చెప్పారు అనుకోండి, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడేడు లేదు. ఫస్ట్ లాజిక్ అది. పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు పునరుద్ధానం ఉండదు. సార్ లాజిక్. పునరుద్ధానమే లేదనుకోండి, అసలు ఇంకా క్రీస్తు పునరుద్ధానం అంటే కదా, అసలు పునరుద్ధానం అనేదే లేకపోతే క్రీస్తు పునరుద్ధానం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఇటు చూడండి ఒకసారి. పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళలో సద్దూకయ్యలు ఉంటాడు. సద్దూకయ్యలు. రెండవది గ్రీకులో కొంతమంది ఉన్నారు. అపోస్తల కార్యాలు 23 సద్దూకయ్యలు దానం లేదని చెప్తున్నారు.
అపోస్తుల కార్యాలు 22. పునరుద్ధానం లేదని వాళ్ళు చెబుతున్నారు. అదేవిధంగా గ్రీకుల్లో కొంతమంది చెప్తున్నారు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం ఏతెన్స్ వెళ్ళినప్పుడు 18వ వచనం 32వ వచనం. ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు, అందుకని పునరుద్ధానం గురించి చెప్పు నమ్మట్లేదు. సద్దుకైలు అన్నది అక్కడ. ఒకవేళ లేదనుకోండి, పునరుద్ధానమే లేదంటే సరే ఎలా లాజికల్ చదువుతున్నాడు. నెక్స్ట్ అసలు దేవదూత లేదు, ఆత్మ లేదు, ఇన్కర్నేషన్ లేదని చెప్తున్నారు ఆ రోజుల్లో. ఇంకా ఉన్నారు అంటే వాళ్ళని జ్ఞానతత్వవాదులు అంటారు. జ్ఞానతత్వవాదులు జీ లెటర్తో స్టార్ట్ నాస్టిజం. అసలు ఇన్కర్నేషన్ అంటే శరీరధారిగా వచ్చాడు అని నమ్మట్లేదు అవి. యేసుప్రభు ఏమన్నాడు, యేసుప్రభువే లేకపోతే మేము ఇలా చెప్పడమే వ్యర్థం. ప్రకటన ఎంత లాజికల్ చేద్దాం, వేస్ట్ అండి. ఇక కోటాలు ఎందుకు, మేము ఇలా ప్రతి ఊరు వెళ్ళటం ఎందుకు, దండయాత్రలు చేయటం ఎందుకు మేము. కనుక మా ప్రకటన ఆయన గురించి మేము సాక్షిపడకపోతే ఆయన లేపలేదు కనుక అవుతాం. దానికి మేము సాక్షులం. జాగ్రత్తనండి. యేసు ప్రభు తిరిగి లేచిన దానికి మేము సాక్షులం. ఒకవేళ లేపబడలేదు అనుకో, ఆయన తిరిగి లేచి లాజిక్ చూసారా, ఎంత లాజికల్ ఎవిడెన్స్ని ఇచ్చి మాట్లాడాడు. కనుక మృతులు లేపబడిన క్రీస్తు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా సమాధులు తెరవబడి కొంతమంది లేపబడలేదు అనుకోండి, క్రీస్తు కూడా లేపబడలేదు అన్నారు. లేపబడకూడదు కనుక లేచారు కదా అంటే క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని అర్థం. అది చూసారా, దిస్ ఇస్ ద లాజికల్ ఎవిడెన్స్. మూడోది చెప్పేసి ముగిస్తా. రేపు వచ్చే వారం ఇంకా మరిన్ని విషయాలు, పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు మనం ఏమీ తెలుసుకుంటే ప్రవక్తలు అయిపోయింది, యేసుప్రభు అయింది, యేసుప్రభు శిష్యుల గురించి వచ్చింది. మనం తర్వాత విషయాలు చూద్దాం. మూడోది కూడా ఉందండి, చూడండి ఒకసారి. 15 నుండి 8 వరకు 20
సిద్ధాంతపరమైన, ఇది పునరుద్ధాన సిద్ధాంతం, ఎస్కిటాలజీ శాస్త్రం, లైఫ్ ఆఫ్టర్ డెత్, తర్వాత ఉన్న విషయాలు చెప్పే డాక్టర్ల పద్ధతి. అందులో చివరిది లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఉన్న విషయాలు. ఈ సిద్ధాంతపరంగా చెప్తున్నానండి, ఎందుకంటే మన ధర్మశాస్త్రం ఉంది, మనకి లేఖనం ఉంది, మనకు రాయబడిన అందులో చూడండి, టకటక నోట్ చేస్తాండి. మనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. క్రీస్తు ప్రథమ ఫలం అంటే అందరూ ఒకవేళ బతికింపబడినా, పాత నిబంధనలో ముగ్గురు బతికింపబడినా మళ్ళీ చచ్చిపోయారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ముగ్గురిని బతికించాడు, వాళ్ళు ముగ్గురు కూడా చచ్చిపోయారు కదా. కానీ అలా చనిపోకుండా సజీవంగా ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి, ఆయన మన ప్రభు అయినా, ఆయన ఒక్కడే ప్రథమ ఫలం. యేసు ప్రభు పునరుద్ధానమే ప్రథమ ఫలం అండి. పునరుద్ధానం ప్రథమ ఫలం. అందుకని చూడండి, యేసు ప్రథమ ఫలముల పండగ జరిగాక 50 రోజులకి పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50వ రోజుకి పరిశుద్ధాత్ముని దేవుడు ఇచ్చాడు. 50వ రోజుకి అంటే యేసు ప్రభు తిరిగి లేచింది ఏ ఫలం అనమాట? ఇప్పుడు మీకు అర్థమైందా? అది రుజువు, డాక్టర్నల్గా అర్థమైందా మేము చెప్పింది? మనకి లేవీయులకు ఇచ్చిన నిబంధనల ప్రకారం, పండగల ప్రకారం, పండగ ఏం పండగ ఎలా ఉంటుందంటే ఫలముల పండుగ. పండుగ జరిపిన 50 రోజులకి పెంతెకొస్తు పండగ జరగాలి. పెంతెకొస్తు అంటేనే ఇక్కడ ప్రథమ ఫలముల పండగ. ఇప్పుడు ప్రథమ ఫలముల పండగ అంటే అది క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు ప్రథమ ఫలం అనుకోండి, కరెక్ట్. 50 ఏం పండుగ? పెంతెకొస్తు పండుగ, పరిశుద్ధుడు దేవుడు. అంటే ఎగ్జాక్ట్లీ పాత నిబంధన నెరవేర్చబడబడ్డ అంత అద్భుతమైన ప్రభు ప్రథమ ఫలం ఎలా నిరూపిస్తున్నాడు? టకటక అధ్యాయం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆదాముకి చూడండి, ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చింది. అందరూ తర్వాత ఆదామునందు ప్రతి వరుసలో బ్రతకబడిన క్రీస్తే. ఆయన తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఇక్కడ ఒకసారి ఈ ఆదాము అన్న దగ్గర, క్రీస్తు అన్న దగ్గర ఒకసారి నుండి చదవండి మళ్ళీ. జీవించు ప్రాణి, రైట్, జీవించు ప్రాణి ఆదాం కింద రాయండి. జీవించు ప్రాణి తర్వాత అది జీవింపచేసే ఆత్మ. టేబుల్ ఇది ఆదాముకి క్రీస్తుకి మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ తర్వాత ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఆదాము ప్రకృతి సంబంధి, క్రీస్తు ఆత్మ సంబంధి. తర్వాత మొదటి మనుషుడు భూ సంబంధి. తర్వాత రెండవ మనుషుడు పరలోక సంబంధి. ఆదాము క్రీస్తు పరలోకం నుండి వచ్చాడు. నెక్స్ట్ 48 పుట్టినవాడు
వానిలో నుండి మనంతా మట్టివారం. ఆదాము నుండి మనమందరం మట్టి వాళ్ళం. క్రీస్తుని బట్టి మనం పరలోక సంబంధం. తర్వాత మట్టి నుండి పుట్టిన వాని పోలికలు ధరించిన ప్రకారం పరలోక పోలిక. ఇది ఆదాము పోలిక, ఇది క్రీస్తు పోలిక. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే ఈ స్టేజ్ ఒకసారి ఇది ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు కీలకమైనది. ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి మారుస్తాడండి. అది పునరుద్ధానం. ఏంటిది? ఆదాము సంబంధం క్రీస్తు సంబంధం అయిపోతాం. మరణ సంబంధం జీవ సంబంధం అవుతాం. జీవించే ప్రాణి అయిన మనం జీవింపజీవ ఆత్మను కలిగి ఉంటాం. ప్రకృతి వాళ్ళ ఆత్మ సంబంధం అవుతాం. భూ సంబంధం అనేది ఆత్మ సంబంధం. ఏమి డాక్టర్ అని చెప్పాడండి. మనలో కలిగే మార్పు ఈ ప్రాచీన ఆదాము నుండి కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా జరిగే అద్భుతమైన విషయాలు. అందుకనే ఆదాము మృతి పొందాడేమో, ఆదాము నుండి మనమందరం కూడా మృతి పొందుతాం. మనల్ని అందరినీ లేపుతాడు. అది ఇప్పుడు ఇక్కడ చెప్పిన మాట. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతుకుతారు. ఆయన వారందరూ బ్రతికిస్తాడు. అదే చూసారు ఎంత? ఆయన వారు బ్రతుకుదు. సరే, ఎంత చక్కగా చెబుతున్నాడు. ఇంకా చూడండి, అక్కడ 3 పాయింట్లు ఉంటాయి. అక్కడ ఆయన సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, తనాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు తన శత్రువులందరినీ పాతాల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తుండవాలి. శత్రువుల్ని పాదాల కింద ఉంచే పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాన్ని తండ్రికి ఇస్తాడు. తండ్రికి చూపెడతాడు. ఆయన మరణ ఆయన బతికించుకుంటాడు. రాజ్యానికి ఇంకేముంటాడు అక్కడ. తర్వాత సమస్తమునకు మూలాధారుడుగా నిలుస్తాడు. పునరుద్ధానం అండి. అది పునరుద్ధానం యొక్క గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, ఇదండి డాక్ట్రినల్ ఎవిడెన్స్. సో మొట్టమొదటి హిస్టారికల్ ఎవిడెన్స్, లాజికల్ ఎవిడెన్స్, సిద్ధాంతపరమైన విషయాలు. వచ్చేవారు మనం ఇంకా మరిన్ని విషయాలు అపోస్తలుల యొక్క బోధల్లో వాళ్ళు ఈ రీతిగా యేసు ప్రభువుకు వచ్చి పేతురు ఫస్ట్ ప్రసంగం చెప్పాడు. ఫస్ట్ ప్రసంగం చెప్పేటప్పుడు కూడా పేతురు ఇలాగే మన యొక్క హిస్టారికల్ ఎవిడెన్స్ అని చెప్పాడు, స్క్రిప్చర్ ఎవిడెన్స్ అని చెప్పాడు, ఇలాంటి డాక్ట్రినల్ ఎవిడెన్స్ అని చెప్పాడు. ఎలా చెప్పాడు? సిద్ధాంతపరమైన విషయాలు, లేఖనాల ప్రకారం ఉన్న విషయాలు, చరిత్రాత్మక విషయాలు ఎత్తి పేతురు కూడా చెప్పాడు. ఆ విషయాలన్నీ వచ్చేవారు మనం తెలుసుకున్నాం. పునరుద్ధానాన్ని గురించి మంచి విషయాలను ఈరోజు మీరు నేర్చుకున్నారు. దేవుడు ఈ విషయాలు అనేక మందికి చాటి చెప్పడానికి మనం బలపరచును కాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. నాయన ఇదిగో నీ పునరుత్థానం గురించి ఎంత మూల్యమైన సత్యాలను నీ పరిశుద్ధ గ్రంథము నుండి మేము తెలుసుకొనుటకు నీ సేవకుని
బలపరిచినందుకు నీకు వందనములు తండ్రి. హిస్టారికల్, లాజికల్ అండ్ డాక్ట్రినల్ ఈ యొక్క సాక్ష్యాలు, ఈ ఎవిడెన్సెస్ బట్టి నాయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ యొక్క రిఫరెన్సెస్ అన్నిటిని బట్టి నీకు వందనములు నాయన. ఎంత స్పష్టముగా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాలను మా కొరకు నాయన నీ పరిశుద్ధ గ్రంథములో సిద్ధపరిచి ఉన్నందుకు నీకు వందనములు. ఈ పునరుత్థాన దినము కొరకు నీకు వందనములు. ప్రపంచవ్యాప్తముగా నాయన ఈ దినము నేను స్తుతించి ఆరాధించి ఘనపరిచిన ప్రతి ఒక్క బిడ్డను, ఇంకను ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉన్నవో వారందరి మధ్యన మీరు ఉండుమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించమని, ఇప్పుడు మేము బయటకు మరలా తిరిగి మేము ఇళ్ళకు వెళ్ళుచుండగా మాకు తోడై ఉండి నడిపించమని నాయన, మరలా వచ్చే ఆదివారం మేమందరం ఇంకా అత్యధికంగా కలుసుకొనుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందల అన్యోన్య సహవాసం చేరిన మనకును ఈ దినం పునరుద్ధాన ఆరాధన జరుపుతున్న ఆయన జనాంగానికి అంతటికి, లోకములో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ద్వారా పునరుద్ధాన శక్తిని పొందిన ఆయన బిడ్డలందరికీ మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.